హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే లిస్ట్లో ఆల్రెడీ మనకి ఇందిరమ్మ సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది ప్రతి ఏరియాకి. సో ఆ లిస్ట్లో పేర్లు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు వస్తుందా, ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎవరైతే లిస్ట్లో పేరు వచ్చింది అని ఎవరైతే సంబరపడుతున్నారో వాళ్ళందరికీ ఇల్లు అయితే రాదు. ఏంటంటే సో వాళ్ళు ఇల్లు ఉండగాని, కొంతమందికి మంచి ఇల్లు ఉండగాని ఏదో రేకుల షెడ్ ముందు, లేదా చిన్న గుడిసె ముందు, లేదా చిన్న ఇల్లు లేని స్థలం దగ్గర ఇట్లా ఫోటో దిగారు. ఫోటో దిగి పైకి అప్లోడ్ చేయటం వల్ల ఈ ఇందిరమ్మ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు అనేది రావటం జరిగింది. చాలామంది పేర్లు వచ్చాయి. సో వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా మాకు వస్తుంది ఈ ఇల్లు అని. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైతే ఎలిజిబుల్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మీరేదో ఒక పక్కన రేకుల షెడ్ పక్కనో, లేదా మీకు ఇల్లుండి కూడా ఏదో ఒక ఖాళీ ప్లేస్లోకి పోయి అక్కడ దిగి ఇల్లు మంచి ఇల్లు ఉండగానే రేకుల షెడ్ ముందుకెళ్ళి దిగి ఇలాగ ఫోటోలు పెడితే మటుకు ఖచ్చితంగా 100% మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే రాదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. లిస్ట్ వచ్చినంత మాత్రాన మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే రాదన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.